పవన్ కళ్యాణ్ గారిని నేను రాజకీయంగా చాలా చాలా విషయాల్లో విమర్శిస్తా. ప్లస్ ఆడవాళ్ళ మీద ఆయన అలా చేసినందుకు అది నా మనసు అంగీకరించగా, వ్యక్తిగతంగా విషయాలకు వెళ్ళకపోయినా మీకు ఆడవారి మీద గౌరవం లేదని మాత్రం నేను ఎప్పుడు సంబోధిస్తూ ఉంటా. కానీ పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా వ్యక్తిత్వ పరంగా అయితే కొన్ని విషయాల్లో అవునా నిజంగా ఇలా చేశారా, కొంతమంది కొన్ని విధాల అప్పుడప్పుడు వీడియోస్ పెడతా ఉంటారు. ఆ పావలా శ్యామలా గారికి ఏదో ₹1,00,000 ఇలా దానం చేశారని చెప్పి అడగకుండానే కొన్ని కానీ పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ద్వేషం అనేది అది ఇంకా అసలు నేను భరించలేను. బికాజ్ నా నాయకుడు నాకు చాలా ముఖ్యం. నా నాయకుడు నేను సమర్థించుకుంటాను. నా నాయకుడు అందరికంటే గొప్పగా నేను ఊహించుకుంటాను. బికాజ్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నోసార్లు ఎంతోమందికి సాయం చేసినా అది బయటికి రాదు. అది ఆయన వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారిని నేను మాట్లాడలేదు అంటాడు, కానీ పిల్లి ఎప్పుడేం భిక్షం పెట్టావా అంటాడు. ఆ వెంకటప్పయ్య స్కూలు పులివెందుల్లో ఫ్రీగా మొత్తం నేర్పించారు. అది పిల్లిగా భిక్షం పెట్టేదా? ఇట్లాంటి కొన్ని సందర్భాల్లో డిఫెండ్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేసింది మాత్రం నాకు చాలా నచ్చింది. చాలా అంటే ఎట్లా అంటే ఒక చిన్న పిల్లోడిని కాన్వాయ్ వెళ్తుంటే ఆ పిల్లోడు పక్కన పట్టుకొని జెండా ఊపుతూ నించుంటే పవన్ కళ్యాణ్ గారు ఆ రోడ్డు మీద వెళ్తా ఉంటే ఒక్కసారిగా ఆ పిల్లోని చూసి ఆపాక పిల్లోడిని పలకరించి తర్వాత కింద పడేశాడు ఆ పిల్లోడి జెండా. ఆ జెండాను పట్టించుకోకుండా మళ్ళీ కారు ఎక్కేస్తా ఉన్నాడు. నాకు అక్కడ బాగా నచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. అయితే ఒకసారి చూడండి ఆ వీడియో మీరు కూడా. ఆ పిల్లోడు జెండా ఊపుతూ ఉంటాడు. పవన్ కళ్యాణ్ గారు దిగి ఈ పిల్లోడు జెండా కింద పడేసి ఉంటాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు దిగి ఆ పిల్లోడిని ఇట్లా కదిలిచ్చి మళ్ళీ జెండా కూడా పట్టించుకోకుండా కారు ఎక్కుతాడు. కారు ఎక్కితే ఈలో పక్కన వాళ్ళు వచ్చి జెండా పట్టుకున్న పిల్లోడికి ఇస్తే పవన్ కళ్యాణ్ గారు మామూలుగా అప్రిషియేట్ చేసినట్టు ఓ ఫోటో దిగి వెళ్ళిపోతాడు. నాకు అక్కడ బాగా నచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు మాత్రం పవన్ కళ్యాణ్ మాత్రం నాకు బాగా నచ్చాడు. ప్లస్ ఏంటంటే ఆ పిల్లోడి జీవితాంతం గుర్తుండిపోయి మెమొరీ ఇచ్చాడు. ఎందుకంటే అతను ఎన్నాళ్ళు ఉన్నా కూడా పలానా నాయకుడు నా కోసం కార్లు వెళ్తుంటే ఆపాడు అని బాగా గుర్తుండిపోయేదాకా. ఇటువంటి మంచి పనులు కొన్ని పవన్ కళ్యాణ్ గారి జీవితంలో చాలా ఉన్నాయని నేను విన్నాను. కానీ ఇదైతే చాలా మంచి పని. ఆ పిల్లోడి విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ గారు హంబుల్గా చాలా మంచి పని అయితే చేశారు. కానీ ఇక్కడ కింద కామెంట్లు చూస్తే జనసేన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుంటూ పెట్టారు. అది నచ్చట్లా నాకు. జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర అప్పుడు సీఎంగా ఉన్నప్పుడు ఎంతమంది కలుస్తానికి ఎంతమంది వెళ్ళినా రోడ్డు మీద ఎన్నిసార్లు ఎంతమందితో బాగున్నాడు. కాన్వాయ్ మీరు ఆఖరికి నెట్లో కొట్టుకొని చూసుకోండి. ఓదార్పేట దగ్గర నుంచి ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని విధాలు ఆయన కాన్వాయ్ ఆపి ఎంతమందికి పలకరించి వెళ్ళాడో ఒకసారి చూడండి. జస్ట్ మీరు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ప్లకార్డులు పట్టుకొని ఆయన సీఎంగా ఉన్నప్పుడు బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా ప్లకార్డులు పట్టుకొని నించుంటే ఎన్నిసార్లు ఆయన కాన్వాయ్ ఆపాడో ఒకసారి అది కూడా నెట్లో కొట్టుకొని చూసుకోండి. ఇంకా మీకు సరిగ్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు చేతులు అవన్నీ బొబ్బలు వచ్చిన వాళ్ళ దగ్గర పోయి ఓదార్పేట టైంలో పట్టుకున్నాడు. అది ఇప్పటికీ ఆ ఇమేజ్ వైరల్ అవుతూ ఉంటుంది. అసలు అలాంటి వాళ్ళని పట్టుకోవాలన్నా కూడా మనం ఇబ్బందికరంగా ఉంటాం. మొన్న ఆఖరికి ఓదార్పేట తర్వాత ఈ మధ్య పాదయాత్రలో అలాగే ఎన్నో ఇన్సిడెంట్లు మనం చూసాం. తర్వాత బస్సు యాత్ర సమయంలో కూడా ఎవరో ఒక ఆమె ఈ చెయ్యి ఎంత ఊడిపోయో ఏదో జరిగితే అట్లా ఉంటే ఆ ఫోటో వైరల్ అని ఇవన్నీ చల్లించకపోయి ప్రజల దగ్గర పూర్తి స్థాయిలో హార్ట్ పెట్టి పనిచేయడం జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నో విధాలు చూసాం. మీ నాయకుడిని మీరు గౌరవించుకోండి, తప్పులేదు. ఈ విషయంలో వైసీపీ వాళ్ళు కూడా విమర్శించడానికి లేదు. కానీ అట్లా అని చెప్పి మా నాయకుడిని ఇటువంటి సందర్భంలో మీరైతే ఇలా పెట్టి విమర్శించడం అయితే కరెక్ట్ కాదు. ఎవరికి ఉండాల్సిన నేచర్ వాళ్ళకు ఉంటుంది. మీ నాయకుడు హార్ట్ఫుల్గా ఏదైనా పని చేస్తే అప్రిషియేట్ చేయొచ్చు. రాజకీయంగానే విమర్శించుకుందాం. వ్యక్తిగతంగా ఇటువంటి చూపించి అయితే వద్దు. ఇట్లాంటి దయచేసి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేసిన పని చాలా మంచి పని. దానికి చాలా మంచి పనిగానే మనం గౌరవిద్దాం. వ్యక్తిగతంగా ఒకరినొకరు విమర్శించొద్దు, పక్కన నాయకుడిని అవమానించొద్దు. దయచేసి అర్థం చేసుకోండి.